జరిగిన సంఘటన ఎంత బాధాకరమో వార్తల్లో వస్తున్న అబద్ధాలు కూడా అంతే బాధాకరంగా అనిపిస్తున్నాయి. మూడో భర్త అతను ఇలాంటి వార్తలన్నీ వస్తున్నాయి. వేధింపులకి గురి చేస్తున్నాడు, ఆ పాపను కూడా వేధిస్తున్నాడు. ఆ అమ్మాయిని బయటికి సెక్స్ వర్క్ పంపించి ఈ పాపతో అబ్యూజ్ చేస్తుంటే పక్క వాళ్ళు కంప్లైంట్ ఇస్తే, అసలు నన్ను చంపేస్తే కూడా దిక్కు లేదమ్మా, పిల్లలు కూడా లేకపోతే పిల్లలు అరిచి పక్కింటి వాళ్ళని పిలుస్తూ ఉంటారు. ఆ అమ్మాయి పెట్టిన మెసేజెస్ నా దగ్గర ఉన్నాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నిన్న అబ్దుల్లాపూర్లో జరిగిన ఒక ఘటన ఏదైతే క్రైమ్కి సంబంధించి ఉందో, అంటే తన భర్తే భార్యని గొంతును కోసిన ఘటన ఇప్పటికే కలకలం రేపుతుంది. అయితే ఆ ఘటన గురించి మొత్తం మనతో మాట్లాడడానికి సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు మన ముందు. నమస్తే మేడం. నమస్తే. అసలు ఏం జరిగింది? మొత్తం మీకు తెలుసు అంటున్నారు, అసలు ఎంతవరకు తెలుసు? వార్తల్లో కూడా వచ్చినాయి, అసలు ఎంతవరకు తెలుసు ఈ మ్యాటర్? పొద్దున్న వార్త చూడగానే చాలా బాధ అనిపించింది. మేమంతా ఉమెన్ జాక్ అని ఉన్నాం. ఉమెన్ గ్రూప్స్ అందరం కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ, ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ గ్రూప్ అనమాట. ఏదైనా సమస్య రాగానే మా గ్రూప్లో మేము డిస్కస్ చేసుకుంటాం. అట్లా నాకు అంకురం సుమిత్ర గారు పెట్టారు ఈ న్యూస్ మా గ్రూప్లో. ఏంటి అంటే చాలా బాధగా ఉంది, జరిగిన సంఘటన ఎంత బాధాకరమో వార్తల్లో వస్తున్న అబద్ధాలు కూడా అంతే బాధాకరంగా అనిపిస్తున్నాయి అని చెప్పారు ఆవిడ. ఏంటి అసలు వాస్తవాలు ఏంటి అంటే, ఒక కుటుంబం, ఆ అమ్మాయికి అన్నలు చెల్లెళ్ళు అక్కలు తమ్ముళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. పుష్పకి మదర్ చనిపోతే ఫాదర్ ఏం చేశారు అంటే, జనరల్గా జరిగే విషయం ఏంటంటే తల్లి చనిపోయింది అనగానే చేతులు దులుపుకోవడం లాగా వదులుచుకోవడం ఆ బాధ్యతని. ఆ అమ్మాయి వయసు ఎంత అని చూడుకోకుండా పెళ్ళిళ్ళు చేసేస్తుంటారు. అలా బాల్య వివాహం జరిగింది ఆ అమ్మాయికి. జరిగితే ఆ అమ్మాయి నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పి, మనకేంటి అంటే ఈ బాల్య వివాహాలు జరిగినప్పుడు ఆశా వర్కర్స్ కావచ్చు, అంగన్వాడీ వర్కర్స్ కావచ్చు, లేదు అనుకుంటే చైల్డ్ లైన్ గురించి కనుక ఆ ఊర్లో ఏమన్నా ప్రచారంలో ఉంటే కనుక 1098 కానీ, లేదు అనుకుంటే వాళ్ళు చదువుకున్న స్కూల్ టీచర్లు కూడా చెప్తుంటారు ఒక్కోసారి 1098కి కాల్ చెయ్యి, నీకు ఈ పెళ్ళి ఇష్టం లేకపోతే ఈ పెళ్ళిలో ఉండాల్సిన అవసరం లేదు. పైగా 18 సంవత్సరాల లోపు పెళ్లి జరిగితే, అబ్బాయికి 21 సంవత్సరాల లోపు పెళ్లి జరిగితే దాన్ని బాల్య వివాహాలు అంటారు. ఆ వివాహంలోంచి మీరు బయటకు వచ్చే హక్కు మీకు ఉంటుంది అని చెప్పి చెప్తారు ఎవరో ఒకళ్ళు. మరి అలా ఎవరి సమాచారం ఎవరిచ్చారో ఆ అమ్మాయికి ఇన్ఫర్మేషను, ఆ అమ్మాయి 1098కి కాల్ చేసేసి, ఆ తర్వాత అంకురం సుమిత్ర గారిది అంకురం అని ఒక ఆర్గనైజేషన్ ఉందన్నమాట. ఆ అంకురం ఆర్గనైజేషన్ ఏంటి అంటే, ఎవరైనా సరే ఆడపిల్లలు ఇలా తల్లిదండ్రులు ఒకళ్ళుండి ఒకళ్ళు లేక ఇట్లా జరిగిన వాళ్ళు కావచ్చు, లేదు ఇంట్లో రక్షణ లేదు అని, ఒక్కొక్కసారి దురదృష్టం ఇద్దరు తల్లిదండ్రులు చనిపోతారు, తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయిన సందర్భం. ఇట్లాంటప్పుడు ఏంటంటే ఆ పిల్లల్ని ఆ హోమ్లో, చైల్డ్ హోమ్ అనమాట అది, అక్కడ ఉంచుతారు. అక్కడ ఉంచితే అక్కడ చదువుకున్న వాళ్ళు ఆ హోమ్లో ఉండి చదువుకోవడానికి బయటికి వెళ్తారు. ఆ హోమ్లోనే పెళ్ళిళ్ళు కూడా అవుతూ ఉంటాయి అన్నమాట. ఇది గత 20 సంవత్సరాలు పైబడి ఉన్న సంస్థ అది. అప్పుడు ఈ పాప కూడా, ఈ పుష్పవల్లి కూడా అలాగే వచ్చింది. వచ్చిన సందర్భంలో తల్లి లేదు, పైగా బాల్య వివాహం చేశారు. ఆ పెళ్ళంటే భయపడి ఉండొచ్చు. ఆ బాల్య వివాహాలు చేసుకున్న వాళ్ళందరూ వదులుచుకుని బయటకు వస్తారని కదా, ఆ పాపకి ఇష్టం లేకుండా ఉండొచ్చు, వచ్చేసింది. అవకాశం కూడా దొరికింది, వచ్చింది. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మనం వివరాలు అన్నీ అడుగుతారు కదా, అట్లా తండ్రి ఉన్నాడు, ఊరు పలానా అన్నీ చెప్తే ఆ అమ్మాయి పూర్తి అనాథ అని కూడా అనకూడదు అసలు ఎవరినైనా సరే. తల్లిదండ్రులు లేని అమ్మాయి కాదు, అడ్రస్ లేని అమ్మాయి కాదు, ఈ అమ్మాయికి ఒక ఇల్లు ఉంది అని తెలిసి ఎప్పుడన్నా సెలవులకి ఇంటికి పంపిస్తూ ఉంటారు. ఆ ఇంటికి వెళ్ళిన సందర్భంలో ఆ తండ్రి విపరీతమైన కోపం పెంచుకొని ఆ పాప మీద, ఆ పాపకి చాలా పెద్ద జడు ఉండేదంట, గుండు చేయించి పంపించాడు హోమ్కి వచ్చినప్పుడు కూడా ఆ అమ్మాయి చెప్పలేదంట ఈ సంగతి. తర్వాత తెలిసింది ఇట్లా తండ్రే గుండు చేయించాడు అని. ఇంకా ఆ తర్వాత కాలక్రమంలో ఒకసారి వాళ్ళ తండ్రికి బాగాలేదు అని చెప్పి, నేను మా నాన్నను చూసుకోవాలి అని చెప్పి ఇంటికి వెళ్ళిందంట. ఇంకంతే. కాకపోతే ఫోన్లు అవి నడుస్తూనే ఉంటాయి వాళ్ళకి వీళ్ళకి మధ్యలో. మరి ఆ తండ్రి ఉన్నాడో లేదో కూడా ఇప్పుడు మనకి అది అప్రస్తుతం. ఈ అమ్మాయి ఇంకో పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి చేసుకున్న భర్తే ఇతను. అంటే ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా చేపించారా, లేకపోతే అంత ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదు. ఆ అమ్మాయి అయితే, ఆ అమ్మాయికి పెళ్ళయింది, 2 పిల్లలు పుట్టారు. కానీ పెళ్ళయిన దగ్గర నుంచి
ఇప్పుడు చాలామంది ఏంటంటే అమ్మాయికి 2 పెళ్ళిళ్ళు, 3 పెళ్ళిళ్ళు, మూడో భర్త అతను, ఇలాంటి వార్తలన్నీ వస్తున్నాయి. అసలు జరిగింది ఏంటి అంటే బాల్య వివాహాన్ని పెళ్లిగా పరిగణించడానికి వీల్లేదు అని చెప్పి మన చట్టం చెప్తుంది. సో, పెళ్ళిళ్ళు ఏమన్నారనేది పక్కన పెట్టేసేయండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు ఈ అమ్మాయి ఇలా బలైపోవడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి అనేదే మనకి ఇవాళ మాట్లాడుకోవాల్సిన విషయం. అయితే మధ్యలో ఆమె ఈ మన అంకుర సుమిత్ర గారికి కావచ్చు, లేకపోతే ఇంకా మిగతా ఫ్రెండ్స్‌కి కావచ్చు, వాళ్ళందరికీ మెసేజ్‌లు చేస్తా ఉండేదంట. ఏమనంటే, "చాలా కష్టంగా ఉంది ఇంట్లో. అతను తాగుతాడు, కొడతాడు. పైగా నన్ను సెక్స్ వర్క్‌కి ఒప్పుకోమని అడుగుతున్నాడు. 2 పిల్లలున్నారు. ఆ బాబు, పాప. ఆ పాప 5 ఏళ్ల పాప. ఆ 5 ఏళ్ల పాప మీద కూడా అతను వేధింపులకి గురి చేస్తున్నాడు. ఆ పాపను గూడా వేధిస్తున్నాడు. ఇట్లా చెప్పుకొనొచ్చి అసలు ఈ ఈ ఈ పిల్లల్ని నేను హాస్టల్‌లో పెట్టేస్తాను అని మాట్లాడమని అడుగుతది. వీళ్ళు హాస్టలు ఇవన్నీ చూసిన తర్వాత ఈ అమ్మాయి ఎవరైతే పుష్పవతి ఉందో ఆమె వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి చెప్పడం ఏం జరగలేదా? అంటే అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ అక్క ఎవరో ఉన్నారన్నారు గదా! అంటే ఎవ్వరికి చెప్పినా అండి, ఇట్లాంటి విషయాల్లో ఏం జరుగుతది అంటే, ఎవ్వరికి వాళ్ళు అమ్మాయి తరఫున కొంచెం బలమైన వ్యక్తులుంటే, మా అమ్మాయిదే కరెక్ట్ అంటారు. అబ్బాయి తరఫు ఎవరైనా బలమైన వ్యక్తులుంటే గనక, అది రక్త సంబంధాలంటారు. నేను రక్త సంబంధాలంటే ఒప్పుకోను. అక్కడ ఆర్థిక బంధాలే ఉంటాయి. ఇప్పుడు వీళ్ళిద్దరు పంచాయతీకి అతని అక్క దగ్గరికెళ్లారనుకోండి. అతనికి ఆ అక్క ఏమనుకుంటది, న్యాయం ఎందుకు చెప్తది వాళ్ళ అక్క? ఓ తమ్ముడే ఇష్టం. లేదు అనుకుంటే తమ్ముడు అప్పుడప్పుడు తనని చూసుకునే విధానం గావచ్చు. ఇప్పుడు తమ్ముడితో తగాదా పెట్టుకోవడం ఎందుకు? మంచి చెడులు చూస్తాడు గదా! ఇట్లా ప్రతి మనిషి వాళ్ళ కనీస అవసరాలకో, లేకపోతే వాళ్ళ ఆర్థిక అవసరాలకో కాపాడవలసిన వాళ్ళని కాపాడుతూనే ఉంటారు. సరే అక్కడ న్యాయం జరుగుతది అనుకోవడానికి అసలు మనకి స్కోప్ లేదు. అయితే ఇప్పుడు ఈ అమ్మాయి ఏం అడిగేది అంటే హాస్టల్‌లో పెడతాను అనేది. మళ్ళీ హాస్టల్‌లో పెట్టేది కాదు. ఏంటి సంగతి అంటే ఈ అమ్మాయి హాస్టల్‌లో ఉండి ఒంటరితనం అనుభవించింది కాబట్టి, ఆ అమ్మాయికి మళ్ళీ నేను తల్లిని ఉండి నేనెందుకు హాస్టల్‌లో పెట్టాలి అనే ఒక బాధుంది చూసారా? ఇది ఎవ్వరికి అర్థం చేసుకోవాలి అనుకునే వాళ్ళకి తప్పితే ఎవరికీ అర్థం కాదు. ఆ బాధని ఎవరైతే అనుభవించారో ఆళ్ళకే అర్థమవుతది. ఇప్పుడు నేను తల్లి నుండి నేను మాతృత్వానికి దూరం అవ్వడం దేనికి? లేకపోతే వాళ్ళని తల్లి లేకుండా చేయడం దేనికి? అనే ఉద్దేశంతోటి బాధలన్నీ భరించుకుంటూ నార్మల్‌గా ఇప్పుడు హాస్టల్స్‌లో చాలామంది పిల్లల్ని నార్మల్‌గా స్టడీస్ కోసమో అట్లా వేస్తూ ఉంటారు గదా! అవును. అలా వేషినా అయిపోయుండేది గదా! అంత అయిపోయుండేది. అంటే చిన్న పిల్ల మీద గూడా ఆయన అత్యాచారానికి ఆ! దానికి అది. పాల్పడుతున్నప్పుడు, ఒక తల్లిగా హాస్టల్‌లోనో లేపోతే ఒక పోలీస్ కంప్లెయింట్ అన్నీ ఇచ్చేసుంటే జరిగినాయి. అందుకే ఇక్కడి దాకొచ్చింది స్టోరీ అసలు. హుహు. ఇప్పుడు అతన్ని కాపాడుకునే విషయం అదే. నన్ను కేసులు పెట్టి వేధించింది. అందుకే నేను చంపాను అని అతను చెప్తున్నాడు. సరే ఇప్పుడు ఈ హాస్టల్‌లో వేస్తానన్న అమ్మాయి ఎందుకేయదు అనడానికి వాళ్ళు చెప్పేదేంటంటే, ఆ అమ్మాయికి పిల్లల మీద విపరీతమైన పిచ్చి ప్రేమ. ఆ ప్రేమతోటి పిల్లల్ని వదులుకుంటానికి ఇష్టంగా లేదు. కానీ నాకు ఇంకొకటి తెలిసి నేను చాలా ఫ్యామిలీస్‌ని అబ్జర్వ్ చేశాక నాకు అర్థమైంది ఏంటి అంటే, ఇప్పుడు తాగి కొట్టేటప్పుడు పిల్లలు తల్లికి రక్షణగా ఉంటారు. అవును. అది డబ్బులున్న కుటుంబాలు కావచ్చు, డబ్బులు లేని కుటుంబాలు కావచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫ్యామిలీ పిల్లలు తల్లికే సపోర్ట్ ఉంటారు. ఈ ఈ తల్లులు తెలియకో తెలుసో తెలియకో అది అది ఒక రకంగా తప్పు కావచ్చు. కానీ ఆ తల్లులు ఏం ఆలోచిస్తారంటే, నాకు నా పిల్లలు రక్షణగా ఉంటారు అనేది ఒకటి ఆలోచిస్తారు. రెండోది ఏంటి అంటే, ఇప్పుడు ఇతను ఇప్పటికే సెక్స్ వర్క్ కోసం అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడు. అదే పిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి, కొంచెం కష్టం అవుతది కదా! అందుకోసమైనా ఆ పిల్లల్ని వదులుకోలేకపోయిందేమో అని అది ఒక హిడెన్ రీజన్ అనిపిస్తుంది. అంటే నాకు చాలామంది తల్లులు చెప్పిన రీజన్స్ ఇవి. నా హ్మ్, 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 హ్మ్. అసలు నన్ను చంపేస్తే కూడా దిక్కు లేదమ్మా పిల్లలు కూడా లేకపోతే. పిల్లలు అరిచి పక్కింటి వాళ్ళని పిలుస్తా ఉంటారు. లేదు ఎవరికన్నా చెప్తూ ఉంటారు. ఇవన్నీ చెప్తారు తల్లులు. అలాంటప్పుడు అలాంటి రిలేషన్‌లో ఉండడం ఎంతవరకు కరెక్ట్? అస్సలు కరెక్ట్ కాదు. మంచి ప్రశ్న వేశారు మీరు. దానికే ఆ అమ్మాయి పెట్టిన మెసేజెస్ నా దగ్గరున్నాయి. అంకురం సుమిత్ర గారికి పెట్టిన మెసేజెస్ ఏంటి అంటే, ఒక ఇంట్లో ఉంటేనే నాకు రక్షణగా అనిపించట్లేదు. ఒక భర్త దగ్గరే నాకు రక్షణ దొరకట్లేదు. భర్త అనేవాడు రక్షిస్తాడు కదా! అనుకుని పెళ్లి చేసుకుంటే, ఈ భర్త ఇలా ఉన్నాడు. కానీ భర్త కూడా లేకుండా ఈ సమాజంలో బతకాలంటే భయమేస్తుంది. ఎవరు నా మీద ఏమి దాడి చేస్తారో, ఎవరి దగ్గర నుంచి నాకేమి ఇబ్బందులొస్తాయో అని భయమేస్తుంది అని మెసేజ్ పెట్టింది. ఎంత బాధ ఉంటది చెప్పండి. ఇప్పుడు చాలా
చాలా కుటుంబాలు అంటే పురుషులందరూ చెడ్డవాళ్ళు, వాళ్ళ వల్లే కుటుంబాలన్నీ ఇలా అయిపోతున్నాయని నేను అనను. కానీ చాలా సందర్భాల్లో ఈ తాగుడికి, గంజాయికి అలవాటు పడిన వాళ్ళు, ఆర్థిక సమస్యల్లో ఉన్నవాళ్ళు, అలాగే ఈ మధ్య కాలంలో ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత లోన్ యాప్స్ ఎక్కువ వచ్చేసేసినాయి. ఆ లోన్ యాపుల్లో డబ్బులు తీసుకున్న తర్వాత ఆన్‌లైన్ బెట్టింగ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు చాలామందికి అనిపించొచ్చు, చదువు రాని వాళ్ళు ఇవన్నీ ఎలా చేస్తారు? వాళ్ళకున్న అరకొర చదువుతో అని. కానీ చేస్తున్నారు. ఎన్ని కేసులు వస్తున్నాయో ఇప్పుడు. ఈ ఆన్‌లైన్ బెట్టింగు, ఆన్‌లైన్ యాపుల ద్వారా అప్పులు తీసుకోవటాలు. ఇట్లాంటి వాటన్నిటిని అధిగమించలేక వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఇప్పుడు ఒక కుటుంబము అంటే ఒక ఇంటద్దు ఉంటుంది, పిల్లల చదువులు ఉంటాయి, తిండి ఉంటుంది, ఎప్పుడన్నా అవసరమైతే హాస్పిటల్కి వెళ్ళాల్సిన పనులు ఉంటాయి, మధ్యలో మధ్యలో పండుగలు వస్తుంటాయి. ఈ ఆర్థిక ఇబ్బందుల్ని వాళ్ళు అధిగమించలేక అప్పులు చేస్తూ ఉంటారు. ఆ అప్పులు తీర్చడానికి ఇంకొన్ని అప్పులు చేస్తూ ఉంటారు. ఫస్ట్ వాళ్ళకి కనిపించేది ఏంటంటే, ఆ అమ్మాయి దగ్గర ఏమైనా కొద్ది గొప్ప బంగారం ఉంటే ఫస్ట్ అది ఖాళీ చేస్తారు. తర్వాత తర్వాత ఇవన్నీ అయిపోయాక వాళ్ళని సెక్స్ వర్క్‌కి ఒప్పించాలని చెప్పి చూస్తారు. అది ఒప్పుకుని పట్టుబడి జైల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. అండర్ ట్రయల్ ఖైదీగా. కావాలంటే చెంచులగూడ జైలుకెళ్ళి చూసుకోవచ్చు. ఇలా ఉన్నవాళ్ళు అక్కడున్నారు. వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా ఎవరో ఒకళ్ళు బెయిల్ అన్నా ఇప్పిస్తారు గానీ, అలా బెయిల్ కూడా రాకుండా 4 సంవత్సరాల పాటు అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్న ఒక అమ్మాయిని నేను కౌన్సెలింగ్ చేశాను, నాకు తెలుసు. అంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా సెక్స్ వర్క్ చేసింది. అతనితో కలిసి చేసింది. పైగా ఆళ్ళకొక పాపుంటే మొదటి భర్త ద్వారా మొదటి భర్త ఇబ్బంది పెడుతున్నాడని ఇతన్ని పెళ్లి చేసుకుంటే, ఇతను ఏకంగా సెక్స్ వర్క్‌లోకి దింపి ఈ పాపని, ఆ అమ్మాయిని బయటికి సెక్స్ వర్క్‌కి పంపించి ఈ పాపతో అబ్యూజ్ చేస్తుంటే పక్క వాళ్ళు కంప్లెయింట్ ఇస్తే, ఆ పాపని తీసుకొనొచ్చి స్టేట్ హోమ్‌లో పెట్టారు. చైల్డ్ హోమ్‌లో. అయితే ఇలా ఒప్పుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఒప్పుకోని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? అంటే కుటుంబంలో ఇలాంటి తగాదాలు, ఒక ఆర్థిక పరమైన ఇబ్బందొస్తేనో, లేకపోతే ఉద్యోగం పోతేనో, లేకపోతే అసలు భార్యని అకారణంగా అనుమానించే వాళ్ళుంటారు. ఆ అమ్మాయి కొంచెం గుడ్ లుకింగ్‌గా ఉందనుకోండి, ఇతనికి కొంచెం తాగే అలవాటు ఉందనుకోండి, తాగిన వాళ్ళకి హ్మ్, మామూలప్పుడు మాట్లాడలేని మాటలు తాగినప్పుడు కావాలని మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. కొంతమంది ఈ తాగుడు వల్ల, గంజాయి వల్ల మానసికంగా కొంచెం తేడాలొచ్చి కూడా వాళ్ళు ఇలా విపరీత ధోరణులకెళ్ళే వాళ్ళుంటారు. వాళ్ళని వీళ్ళు అనుకుంటారు, వాడు తాగినా పర్వాలేదు గానీ ఇలా మాట్లాడొద్దు అనుకుంటారు. భార్యలు అంటే బాగా ఏమంటారు, స్లమ్స్‌లోకెళ్ళి మనం గనక ఒక్కొక్క కుటుంబాన్ని కదిలిస్తే ఒక్కొక్క కథ బయటికొస్తది. ఇట్లాంటి బాధలు చాలా ఉన్నాయి. ఆ అమ్మాయిని ఈ విధంగా గూడా అనుమానించాడతను. అనుమానించి పైగా "నువ్వింత అందంగా ఉన్నావు గదా! నువ్వు సెక్స్ వర్క్ చేయొచ్చు కదా! మనం ఆర్థికంగా నిలబడతాం గదా!" ఇలా మాట్లాడతారు. మాట్లాడి దానికి ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. సరే ఈ వేధింపులు తట్టుకోలేక అతను ఆటో నడుపుతాడు. మందు తాగుతాడు, గంజాయి తీసుకుంటాడు. ఈ ఆహ్, ఆటో వర్క్ చేయడానికి ఇబ్బంది, బద్ధకం. ఆ అమ్మాయి కూడా ఏదో చిన్న చిన్న పనులు చేసేది. ఏది ఏమైనప్పటికీ ఆ ఇంట్లో కుటుంబ కలహాలున్నాయి. ఆర్థిక ఆర్థిక సమస్యలున్నాయి. ఆర్థిక సంబంధానికి సంబంధించి కుటుంబ కలహాలున్నాయి. ఈ తాగుడు వల్ల అతనికి వచ్చిన మానసిక స్థితి, ఆ అమ్మాయిని శాడిజం అనమాట. ఆ శాడిజం మెంటాలిటీ కూడా వచ్చేసింది. ఈ పరిస్థితిలో ఆ అమ్మాయి తట్టుకోలేక మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో కేస్ పెట్టింది ఆ అమ్మాయి. కేస్ పెడితే, "నా మీద కేస్ పెడతావా? ఇప్పుడు భర్త అనేవాడు కొట్టొచ్చు." పోలీస్ స్టేషన్‌కెళ్తే పోలీసులు కూడా ఇదే చెప్తారు. "మొగుడని నాకు కొట్టడా?" పోలీస్ స్టేషన్‌లోకి వెళ్తే కూడా ఇదే చెప్తారు. ఇదే చెప్తారు. నేను 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 పనిచేశాను పోలీస్ స్టేషన్‌లో, నాకు తెలుసు. ఇలాగే చెప్తారు. "ఏ మొగుడని నాకు కొట్టడా? ఏ నీ తండ్రి కొట్టలేదా? నీ అన్న ఎప్పుడు నిన్ను కొట్టలేదా? మీ అమ్మ కొట్టలేదా?" ఇవే మాటలు అంటే అందరూ మాట్లాడతారని కాదు. ఈ జెండర్ సెన్సిటివిటీ లేని పోలీస్ ఆఫీసర్లు గానీ, లేకపోతే అక్కడ ఉండే కౌన్సిలర్లు కావచ్చు, లేదు అనుకుంటే అక్కడ కానిస్టేబుల్స్ కావచ్చు, వాళ్ళు మాట్లాడతారు. అక్కడుండే కౌన్సిలర్లు అని అన్నారు గదా! అది అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు కౌన్సిలింగ్ అంటే నార్మల్‌గా జెండర్ బయాస్డ్ అనేది ఇవేమి లేకుండా ఇవ్వాలి. అంటే కౌన్సిలర్లు అంకురం సంస్థ నుంచి వెళ్ళే కౌన్సిలర్స్ ఉంటారు. మనకి భూమిక హెల్ప్ లైన్ గురించి తెలుసు. నేను ఆ భూమిక హెల్ప్ లైన్ నుంచి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో పనిచేశా. ఇప్పుడు మేము వెళ్ళే మాలాంటి కౌన్సిలర్స్ వేరుగా ఉంటారు.
పోలీస్ స్టేషన్‌లోనే ఇప్పుడు సపోర్ట్ సెంటర్స్ అంటారు వీటిని. పోలీస్ స్టేషన్‌లో భూమిక కొన్ని సపోర్ట్ సెంటర్స్ అంకురం సుమిత్ర గారు వాళ్ళకి అట్లా వేరే వేరే ఆర్గనైజేషన్స్‌కి, ఎన్‌జీఓస్‌కి ఇస్తారు. ఇలా ఈ ఎన్‌జీఓస్ నుంచి వెళ్ళిన కౌన్సిలర్స్ ఒక రకంగా మాట్లాడతారు. కానీ ఇలాంటి సపోర్ట్ సెంటర్స్ లేని చోట కానిస్టేబుల్సే కౌన్సిలర్‌ల అవతారం ఎత్తుతారక్కడ. ఎస్ఐఏ కౌన్సిలర్ అవుతారు. సీఐ కూడా ఉంటే గనక ఆ స్టేషన్‌కి సీఐలు కూడా కౌన్సిలర్ అవతారాలు ఎత్తుతారు. ఇప్పుడు ఈ అబ్బాయిలు ఏం చేస్తారంటే వాళ్ళ తాలూకా వాళ్ళు పిలిపిస్తారు కదా! తల్లిని, తండ్రిని, కుటుంబ సభ్యుల్ని పిలిపిస్తారు. పిలిపించగానే వాళ్ళకి ఎక్కడ లేని కోపం వచ్చేస్తది. మమ్మల్ని పోలీస్ స్టేషన్‌కి పిలిపిస్తారా? మమ్మల్ని పోలీస్ స్టేషన్‌కి పిలిపిస్తారా? అని ఆ ఏరియా పొలిటీషియన్స్‌నో లేతే ఎవరికొతోనో ఫోనులు చేయించుకుంటారు. ఫోనులు చేయించుకుంటే ఇంకా ఇంకంతే సంగతులు. ఆ ఎస్ఐ కావచ్చు వాళ్ళ ఇష్టానికి వాళ్ళకి జెండర్ సెన్సిటివిటీ ఉండదు. వాళ్ళు అలా ఇలా కాక ఇంకెలా మాట్లాడతారు? వాళ్ళు అలా మాట్లాడతారు. మాట్లాడితే ఈ మాట్లాడిన మాటలన్నీ వీళ్ళు ఇంటికొచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్‌కి వెళ్ళావు కదా! ఏం జరిగింది? ఇంకెక్కడ చెప్పుకుంటావు? ఇంకెవడో చెప్పుకుంటావు చెప్పుకో. నీకు ఇంకెవడన్నా ఉంటే వాడికి చెప్పుకో. ఇది ఒక రకమైన ఒక విష వలయం అనమాట. పోలీస్ స్టేషన్‌కి వెళ్ళకపోతే ఒక బాధ, ఎళితే ఒక బాధ. ఇవన్నీ జరిగిన తర్వాత వాడికి ఇంకా ఆ కోపాన్ని తట్టుకోలేకపోతే హత్యల దాకా వస్తాయి. ఇప్పుడు దీంట్లో మనం చూడవలసిన విషయం ఏంటి? కోణం ఏంటి అంటే ఒక్కటే. ఇవాళ అన్ని కుటుంబాలు దాదాపుగా డబ్బులున్న వాళ్ళని లేదు, డబ్బులు లేని వాళ్ళని లేదు, కట్టిక పేదవాళ్ళని కాదు. అన్ని చోట్ల కుటుంబాల్లో ఇబ్బందులున్నాయి. ఒక్కొక్క ఆహ్, అంతరాలు ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క రకమైన బాధలుంటే ఇప్పుడు మనం వీళ్ళని చూసుకుంటే వీళ్ళు పేదవాళ్ళు, వీళ్ళకి ఇల్లు లేదు, సరైన ఉద్యోగం లేదు. ఆహ్, ఈ పరిస్థితుల్లో వీళ్ళు ఎలా తయారవుతారు అనేది ఇద్దరూ కలిసి పని చేసుకుని, ఇద్దరూ కలిసి జాగ్రత్తగా ఏదో ఒక పని ఇద్దరూ చేసుకుని, తాగుడు లేకపోతే కుటుంబాలు ఒక రకంగా ఉంటాయి. తాగుడు ఉంటే ఒక రకంగా ఉంటాయి. అసలు అందుకే ఈ మద్యపానం అనేది వద్దు, వద్దు, వద్దు అని చెప్పేది, ఈ తాగుడు వద్దు అని చెప్పేది అందుకు. బెల్ట్ షాపులున్నాయా? మామూలు షాపులున్నాయా? గంజాయి దొరుకుతుందా? ఏమి దొరకకపోతే వైట్‌నర్‌లన్నా తాగుతున్నారా? అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకొస్తుంది? గుడుంబ ఇవన్నీ. ఇవన్నీ ఉండటం వల్ల వాళ్ళకి ఇంట్లో అశాంతిగా ఉంటుంది. ఈ ఈ ఈ కొట్లాటలన్నీ చూస్తూ పెరిగిన పిల్లలు ఇంకెలా పెరుగుతారు? వీళ్ళకి ఇవన్నీ చాలనట్లు వేరే దేశాల్లో ఎక్కడా లేని ఒక ఆహ్, పురుషాధిక్యత అనేది మన దేశంలో చాలా ఎక్కువగా ఉంది. ఈ పురుషాధిక్యత ఎంత దూరం తీసుకెళ్తదంటే, మా అమ్మ, మా నాన్న మాట ఇంది. నువ్వు నా మాట ఎందుకు ఇనవు? వాడు తాతను చూస్తాడు, తండ్రిని చూస్తాడు, అజమాయిషీ చేయటం. వాడు పెళ్లి కాకముందు వాడికి ఒక చెల్లిలో లేదంటే ఒక అక్కో ఉండుంటే గనక వాళ్ళ మీద అజమాయిషీ. అంటే కుటుంబం ఇచ్చేస్తది ఆ హక్కు, సమాజం ఇచ్చేస్తది ఆ హక్కు. అవన్నీ చూసుకుని భార్యను కూడా అలాగే నేను చెయ్యాలి, చెప్పు చేతల్లో పెట్టుకోవాలి. మీరు అంటుంది కరెక్టే. ఇట్లా హ్మ్. తండ్రిని లేకపోతే తాతని వీళ్ళని చూసుకుంటూ. కానీ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్‌లో కావచ్చు, ప్రైవేట్ స్కూల్స్‌లో కావచ్చు, మనం కాలేజెస్, యూనివర్సిటీస్ వాటిలో కూడా జెండర్ బయాస్డ్ అదని ఒక బుక్ అంటే పిల్లలకి నేర్పిస్తుంటారు. అది ఎందుకు మనిషికి కనెక్ట్ అవ్వకుండా ఇలా చూసిన వాటికి అంటే తప్పు అని చెప్పాల్సింది పోయి మళ్ళీ వాళ్ళనే ఫాలో అవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? అసలు క్లాస్ రూమ్‌లో ఇయన్నీ చెప్తున్నారని మీకెవరు చెప్పారు? అంటే మాకొక సబ్జెక్ట్ ఏ ఉండేదనమాట. క్లాస్‌లో ఉంది మీకు? మాకు డిగ్రీ డిగ్రీ. డిగ్రీలో. అప్పటికి వీళ్ళకి పాతుకుపోయి ఉంటాయి. ఇవి చిన్నప్పటి నుంచే రావాలి. కుటుంబం నుంచి రావాలి, సమాజంలో రావాలి, మన సినిమాల్లో మార్పు రావాలి. అసలు జెండర్ అంటే ఏంటి? జెండర్ సెన్సిటివిటీ దాకా వెళ్ళొద్దు మనం. అసలు జెండర్ స్పృహ ఉందా అసలు వీళ్ళకి? ఆడేంటి? మగేంటి? అసలు వాళ్ళిద్దరిని ఎందుకు మగవాళ్ళకి ఇంత సామ్రాజ్యాలు రాసిచ్చేస్తున్నారు? మగవాడికి ఇంత ఆధిక్యత సమాజంలో ఎట్లా దొరుకుతుంది? వాడు ఏం చేసినా అప్రూవల్ ఎట్లా దొరుకుతుంది? మీకు అప్రూవల్ దొరికేదానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు సెక్స్ వర్క్ చేస్తూ ఇద్దరు దొరుకుతారు. సెక్స్ వర్క్ ఆడ, మగ ఇద్దరే కదా చేస్తారు. అవును. మరి ఆడవాళ్ళే ఎందుకు పోలీస్ స్టేషన్‌కెళ్తారు, కోర్టులకెళ్తారు? ఆడవాళ్ళే ఎందుకు జైలుకెళ్తారు? ఆళ్ళతో ఉన్న మగవాళ్ళ సంగతి ఏంటి? అంటే మగవాళ్ళు చేస్తే కరెక్టా? ఇవన్నీ మనకు తెలియకుండా వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం, పెరుగుతూనే ఉంటాం. అదే కరెక్ట్ అని నమ్ముతాం. అందరికీ ఒకలానే అర్థం కాదు కదా! ఇప్పుడు ఎప్పుడైతే మీరు దొంగతనం కావచ్చు, ఏదైనా సరే ఆడ చేసినా, మగ చేసినా తప్పు తప్పే. చట్టం ప్రకారం, ఐపీసీ ప్రకారం వాళ్ళిద్దరికీ ఒకటే శిక్ష ఉంటది అనేది నేర్పించాలి చిన్నప్పటి నుంచి.
మరి ఇంత జరిగింది. ఈ మొత్తం స్టోరీలో 1098 సిడబ్ల్యూసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఇవన్నీ ఏం చేస్తున్నాయి అనే ప్రశ్న వస్తుంది చాలామందికి. సఖీ సెంటర్స్, వన్ స్టాప్ క్రైసిస్ సెంటర్స్ పేరుకి అవి. అక్కడ జరుగుతుంది ఏంటి? ఎంతవరకు చేయగలుగుతున్నారు వాళ్ళు? ఇప్పుడు ఇవన్నీ తిరిగింది అమ్మాయి. తిరిగితే ఇసుమంత కూడా తను మార్చలేకపోయారు. మరి మీ దగ్గరికి మెసేజెస్ వచ్చాయని చెప్తున్నారు కదా, మరి మీరేం చేశారు ఆ టైంలో? ఇప్పుడు ఆ అమ్మాయి హాస్టల్లో పిల్లల్ని పెడతాను అని చెప్పింది. హాస్టల్స్ చూసాం, ఆ అమ్మాయి చేర్పించలేదు. ఇప్పుడు నాకు ఇంట్లో ఇంత హింస జరుగుతుంది అని ఆ అమ్మాయి తెలిసిన ఫ్రెండ్స్లో వాళ్ళకి చెప్పుకుంది. అందుకే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళమ్మా అని చెప్పారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసు పెట్టారనే కదా, నన్ను వేధిస్తావా అనే కోపం పెట్టుకుని ఇప్పుడు ఇలా చేయడం. అందుకే ఇప్పుడు ఇట్లాంటి సగం నిజాలు అంటే నేను అందరూ తెలిసి కావాలని పూర్తి ఇన్ఫర్మేషన్ తోటి మీరు ఇచ్చారు, ఎవరైనా సర్క్యులేట్ అయిన వార్తలని నేను అనట్లేదు. కానీ ఎలా తెలిసినా సమాజంలోకి ఈ వెళ్తున్న విషయాలను బట్టి సడన్గా అప్పటికప్పుడు జడ్జిమెంట్స్ స్టార్ట్ అయిపోతాయి. ఆ అమ్మాయికి మూడో పెళ్ళంట, వీడికి మొదటి పెళ్ళంట, ఈ అబ్బాయి కంటే ఆ అమ్మాయి పెద్దదంట. ఇవన్నీ ఆలోచించే వాళ్ళకు కూడా ఒక ఒక సెన్సిటివ్ ఇది. అంటే ఆ అమ్మాయికి ఇవాళ సమాజం నుంచి సింపతి అక్కర్లా, ఎంపతి అయితే కావాలి కదా, ఒక సహానుభూతి కావాలి కదా. ఆ అమ్మాయికి వచ్చింది సహానుభూతి అంటే ఇలాంటి ఎవరైతే ఈ వేధింపులకు గురవుతున్న వాళ్ళు ఉన్నారో, విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో ఆ విక్టిమ్స్కి ఒక బలంగా ఉంటుంది కదా. అది అందుకే నేను ఇంత బాధపడుతూ మాట్లాడుతున్నా. ఇవాళ ఏమైపోతుంది, విక్టిమ్నే విక్టిమైజేషన్ చేస్తున్నారు. ఈమె ఏం చేసిందో అంటే ఎంత చేసినా కూడా ఒక తల నరకడం అనేది అది అసలు అది ఏ మాత్రము చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికి లేదండి. చట్టాన్ని చేతిలోకి తీసుకోవడానికి వీల్లేదు. నీకు అంతగా అమ్మాయితోటి పడలేదు, ఇఫ్ యు ఆర్ రైట్, నువ్వు కరెక్ట్ అనిపిస్తే నువ్వు వేరుగా వెళ్ళి బతుకు. అమ్మాయి నువ్వు చాలామంది మహిళలు అడుగుతుంది ఇదే, మాకు తిండి పెట్టక్కర్లేదు, మమ్మల్ని వదిలేయండి, మా చావు మేము చేస్తామంటున్నాం. మరి మహిళలు ఎందుకు వదిలేయట్లేదు? ఎందుకు వదిలేయట్లేదు? కదా, ఎందుకు వదిలేయట్లేదు అంటే అలా అంటేనా మారతారు అని వాళ్ళు ఒక ఆలోచన కావచ్చు. ఇంకొక ఆలోచన ఏంటంటే నిజంగా వదిలేసినా బాగుండు, ఈ పీడా పోతే బాగుండు అనే ఆలోచన కూడా ఉంటుంది. కానీ బయట సమాజం ఎట్లా ఉంది? ఇప్పుడు మీరు ఒక బస్తీలోకి వెళ్ళి చూడండి, ఒక అమ్మాయి ఎన్నింటికి బయటికి వెళ్తుంది, ఎన్నింటికి బయట నుంచి వస్తుంది? ఇప్పుడు సొసైటీ నుంచి ఉన్న ప్రశ్నలు ఇట్లాంటివన్నీ. ఆమె ఎవరితో మాట్లాడినా ఒక భార్య ఇలా విడిపోయిన అమ్మాయి నా భర్తతో మాట్లాడుకోకుండా ఉంటే బాగుండు, నా భర్త అమ్మాయితో మాట్లాడకూడదు అని అనుకోదు, ఆ అమ్మాయి భర్తతో మాట్లాడకూడదు అని కోరుకుంటుంది. ఇట్లా అంటే నేను ఒకళ్ళే రైటు ఒకళ్ళే రాంగ్ అని చెప్పటం కాదు నా ఉద్దేశం. ఇక్కడ ఏమైపోతుందంటే వీళ్ళకి పెనం పెంచి పొయ్యిలో పడినట్లు అవుతుంది. అందుకే చాలామంది భరిస్తున్నారు. ఈ ఈ ఆడవాళ్ళని పట్టి ఉంచే విషయాలు ఏంటి అంటే సుఖము, సంతోషము, అదృష్టము, వీటికంటే కూడా పిల్లలు, మాతృత్వం అనే ఒక సంఖ్యల అదొకటి. రెండోది ఏంటంటే బయట రక్షణ ఉంటుందో ఉండదో. ఈ రక్షణ లేకపోతే ఎట్లా? ఈ ఈ ఈ కేర్ అండ్ ప్రొటెక్షను వాళ్ళు ప్రభుత్వం దగ్గర నుంచి ఆశిస్తారు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం దగ్గర నుంచి సున్నా. ప్రభుత్వం ఏం చేస్తే వీళ్ళకి రక్షణ అనేది ఉంటుంది అని అనుకుంటున్నాను అంటే మొదటగా ఏవైతే కుటుంబాలు ఉంటాయో అవి బస్తీలు కావచ్చు, లేకపోతే ఇందాక మనం అనుకున్నట్లు ఇది జేఎన్ఆర్ఎం కాలనీ కదా, ఈ కాలనీ కావచ్చు, అట్లాంటి చోట ఎట్టి పరిస్థితుల్లో మందు దొరకటానికి వీల్లేదు. ఒక సురక్షిత ప్రాంతంగా ఉండాలి. అక్కడ చూసి మనం మరి ఏ ఛానల్ వాళ్ళు కానీ చూపెట్టారు ఏంటి, అక్కడ లైట్లు లేవు. సాయంత్రం 6 అయ్యింది అంటే మందుబాబులు రోడ్ల మీద కూర్చుని పార్టీలు చేసుకుంటూ ఉంటారు. ఎవరన్నా ఏమన్నా మాట్లాడితే ఆ బాటిల్స్ ఇసిరితే ఆ కిటికీలు పగిలిపోయాయి, కిటికీల గ్లాసులన్నీ పగిలి ఉన్నాయి. గడ్డి పెరిగిపోయింది. కొన్ని తయారైన ఇళ్ళు కొంతమంది నివాసం ఉంటున్నారు, కొన్ని ఏమో తయారు కాలేదు, తయారైన ప్రజలకు ఇవ్వలేదు, అలా ఉన్నాయి. అదంతా అసాంఘిక కార్యకలాపాలకి వీలుగా ఉంది. పైగా గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది. ఆ రెండు గనక నిషేధించగలిగితే ప్రభుత్వాలు, అందుకే సారా వ్యతిరేక ఉద్యమం అంత ఇదిగా వచ్చింది అందుకే. కానీ ఇప్పుడు ఎవరు పిల్లి మెడలో ఎవరు గంట కడతారు? పోనీ ఒట్టి సారా షాపులు కూడా కాదు, కళ్ళు దుకాణాలు,
మళ్ళీ బెల్ట్ షాపులు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం బెల్ట్ షాపులు మేము ఖచ్చితంగా మేము దానికి కట్టుబడి ఉన్నామని చెప్తుంది తీసేయడానికి. సంతోషం. కానీ 24 గంటలు మంచినీళ్ళ బాటిల్ దొరకదు, మందులు దొరకవు గానియండి. మందు దొరుకుతది 24 గంటలు. మీరు కావాలనుకుంటే శ్రీనగర్ కాలనీ మెయిన్ రోడ్‌లో షాపులకెళ్ళండి. మందు తాగే ప్రతి వాడికి ఎక్కడ మందు దొరుకుతదో బాగా తెలుసు. వెనక నుంచి ఎళ్లి మందు తీసుకొచ్చుకుంటారు. ముందు షట్టర్ ఏసే ఉంటది. వెనక నుంచి మందు అమ్ముతారు. అంటే దీనన్నిటికి కారణం మందు, గంజా ఇవే. ఇవి పైగా మూడోదేంటి అంటే ఉపాధి కోల్పోవటం, ఆర్థిక ఇబ్బందులు. వాటికి సంబంధించి వీళ్ళకి ఉపాధి సరిగ్గా దొరికింది అనుకోండి. ఇప్పుడు ఆయనకు ఆటో ఉన్నా కూడా ఆయన నడుపుకోలేని పరిస్థితి కదండీ! అంటే అంటే ఇప్పుడు ఇతనంటే ఆటో ఉంది సరిపోయింది. మిగతా వాళ్ళు కానీ మిగతా కారణాలు ఉన్నాయి కదా! ఇవన్నీ కావాలి. ఇవన్నీ అయిపోయాక అతిపెద్ద ఈవిల్ ఏంటి అంటే మనకి ఒక దెయ్యం లాంటి వ్యవహారం ఏంటి అంటే పురుషాధిక్యత. నేను కొడతాను. నాకు హక్కు ఉంది. నేను మొగుడిని. నేను కొడతాను. మరి ఈ పురుష అహంకారం అది పోవాలంటే దానికి కొంత మార్పు వస్తది. నెమ్మదిగా వస్తది. ఇంత సడన్‌గా ఏమీ రాదు. నేను ఊహించినంతగా రేపొద్దునే అన్నీ మారిపోతాయనేంత భ్రమ గూడా నాకేమీ లేదు. కాకపోతే ఇవన్నీ కొంచెం ఒక దారిన పడితే అది నెమ్మదిగా మార్చుకోవచ్చు. ఇప్పుడు మనకేం చెప్తారు? ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో, ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు నాట్యం ఆడతారు అని చెప్తున్నారు. నాకు పూజలు వద్దు, గౌరవించటాలు అక్కర్లేదు. వాళ్ళ హక్కులు వాళ్ళకిస్తే చాలు. వాళ్ళు హింస లేని సమాజాన్ని కోరుకుంటున్నారు మహిళలు ఈరోజు. ఆ హింస లేని సమాజాన్ని ఇవ్వండి. వాళ్ళని చదువుకోనివ్వండి. వాళ్ళని ఉద్యోగాలు చేసుకుంటా అంటే ఉద్యోగాలు చేసుకోనివ్వండి. మరి ఈ మొత్తానికి ఎవరు అడ్డం పడుతున్నారని మీరు అడగొచ్చు. నిర్భయ ఘటన తెలుసు కదా మనందరికీ. ఆ ఘటనలో ఎవరైతే అత్యాచారం చేశాడో అతను ఏమన్నాడు? 9 గంటలప్పుడు ఆ అమ్మాయికి ఏం పని రోడ్డు మీద అని అడిగాడు. కోర్టులో ఈ కేసులు వాదిస్తున్న లాయర్ ఏమన్నాడు? 9 గంటలకి బాయ్ ఫ్రెండ్తో కలిసి ఆ అమ్మాయి సినిమా చూడడానికి వెళ్తుంది. ఇలాంటి కూతురు నాకుంటే నేను నరికేస్తాను అన్నాడు. ఇలాంటి వాళ్ళు మాట్లాడదు. ఇలాంటి వాళ్ళు ఎలా తయారయ్యేది? ఇంకొకటి రోజ్ ఫ్లవర్ చుట్టూ ముళ్ళు ముళ్ళు. అలాంటిది. మిఠాయి రోడ్డు మీద ఉంటుంది. మిఠాయి కనిపిస్తే తినకుండా ఉంటామా అని మాట్లాడారు. అంటే వీళ్ళ దృష్టిలో స్త్రీ మిఠాయి. అలాగే వీళ్ళకి సుఖాన్ని ఇచ్చే వస్తువు. అలాగే వీళ్ళ పెత్తనం కింద వీళ్ళు 9ంటికి వెళ్ళమంటే వెళ్ళాలి. 7 వరకు మీ టైం 7 వరకే అంటే 7 వరకు 7కల్లా ఇంటికి వచ్చేయాలి. మరి పోనీ ఇళ్ళు ఏమన్నా బాగున్నాయా అంటే ఇప్పుడు ఈ అమ్మాయి రోడ్డు మీదకి వెళ్తే జరగలేదు కదా, ఇంట్లోనే కదా జరిగింది. ఇది గృహహింసే కదా. ఇప్పుడు వాడు తల నరికాడు అంటే అంత హింస చేసిన వాడు మీద ఆ అమ్మాయి కేసు పెట్టింది. కొంతమంది ఏమంటారంటే కేసు పెట్టకుండా ఉండాల్సింది, ఇంత చేసేవాడు కాదేమో అని మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు మహానుభావులు. అసలు ఇంత హింసా ప్రవృత్తి ఉన్నవాడు అంతకుముందు ఏమీ చేయలేదంటే ఎవరు నమ్ముతారు? కొంచెం తర్కం వాడాలి కదా. మన బిడ్డ దగ్గరికి వచ్చేసరికి మనం ఎంత సమర్థించుకుంటాం? నిన్నగాక మొన్న యూపీలోనో ఎంపీలోనో నాకు గుర్తు రావట్లేదు, ఒక అమ్మాయి గుడికెళ్ళింది. ఒక మహిళ గృహిణి గుడికెళ్తే అక్కడ పూజారి అను ఇంకో అతను కలిసి అత్యాచారం చేశారు. ఒక ఆమె వచ్చేసింది, నేషనల్ ఉమెన్ కమిషన్లో మెంబర్ అంట. నేను అందుకే చెప్తున్నా అనవసరంగా ఆడవాళ్ళని బయటికి రావద్దని, మీకు రక్షణ ఇవ్వలేక చచ్చిపోతున్నాం మేమని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇది పరిస్థితి అండి. ఈ పరిస్థితిలో ఆడవాళ్ళకి అసలు రక్షణ ఎక్కడా ఉంది? పెళ్ళిగాని అమ్మాయిలకు ఒక రకమైన ఇబ్బంది, పెళ్ళైన వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళు దొరికితే ఇదొక ఇబ్బంది. అందుకని ఇప్పుడు హింసకి ప్రధానంగా ప్రేరేపిస్తుంది ఈ గంజాయి, మద్యపానం. దీన్ని అరికట్టాలి. పైగా ఈ స్మార్ట్ ఫోన్ల ద్వారా ఇప్పుడు డైరెక్ట్గా రిలేట్ కావచ్చు కాకపోవచ్చు, కానీ ఈ లోన్ యాప్ల వల్ల చాలామంది అప్పులు చేస్తున్నారు. అప్పులు చేసి ఏదైనా కుటుంబ అవసరాలకు వాడుతున్నారు. ఇప్పుడు ఇంట్లో పాపకో బాబుకో ఆరోగ్యం బాగాలేదు, అది ఒక అత్యవసరం, నీకు ఎక్కడా డబ్బులు దొరకలేదు, లోన్ యాప్లో తీసుకున్నామంటే ఒక అర్థం ఉంది. కానీ క్రికెట్ బెట్టింగ్లకి అసలు ఇప్పుడు పాపకి బాగాలేదు అంటే ఇక్కడే ఒక విషయం అర్థమైపోతుంది. అంటే లోన్స్ యాప్ ప్రభుత్వ ఆసుపత్రులు ఎందుకున్నాయి? అదే కదా. ఇప్పుడు మళ్ళీ చుట్టి ప్రభుత్వం దగ్గరికి వస్తే విద్య, వైద్యము ప్రభుత్వం కనుక ఇస్తే చాలా ఖర్చులు తగ్గుతాయి వాళ్ళకి అసలు ఆర్థిక ఇబ్బందులు చాలా తగ్గిపోతాయి. అప్పుడు డైరెక్ట్గా మీకు ఆర్థిక ఇబ్బందులు తగ్గడం వల్ల కుటుంబాల్లో శాంతి వస్తుంది.
మంచి పౌరులు తయారవుతారు. విద్యా వైద్యాన్ని ఏ రోజైతే ప్రభుత్వాలు గాలికి వదిలేసినాయో, ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించుకుంటే ఎంత డబ్బులు ఖర్చవుతది? ప్రైవేట్ హాస్పిటల్‌కి వెళ్తే ఎంత డబ్బులు ఖర్చవుతది? ఇప్పుడు మన భారతదేశంలో ప్రతి సంవత్సరం 6.8 పీపుల్ ఆరోగ్యం కోసమే, కేవలం ఆరోగ్య కారణంగానే ఆస్తులు నమ్ముకొని పేదవాళ్ళుగా మారుతున్నారు. భూమి లేని వాళ్ళుగా మారుతున్నారు. 6.8 పీపుల్ మన మొత్తం జనాభాలో. ఇది పరిస్థితి. అందుకే ప్రభుత్వం హాస్పిటల్స్ ఉండాలి. అందుకే ఆశా వర్కర్స్ అంటే వాళ్ళకి మీరు పూజ చేసినా తప్పులేదు. ఆశా వర్కర్స్‌కి వాళ్ళు అంత కష్టపడతారు. ఈ చిన్నపిల్లలు ఉన్నారు. ఈ చిన్నపిల్లల్ని పైగా అసలు ఇంకొక అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ చిల్డ్రన్ హోమ్స్ అన్నిటిని తీసేస్తున్నారు. తీసేసి ఏం చెప్తున్నారు? నెలకు 4,000 ఇస్తాం మీకు, మీరు ఇంట్లో పెట్టుకోండి అని చెప్తున్నారు. హోమ్స్ తీసేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు హోమ్‌లు ఉన్నాయి. వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు హోమ్స్‌లో. హోమ్స్ తీసేస్తున్నారు. అంటే కారణం ఏం చెప్తున్నారంటే, మీకు డబ్బులు ఇస్తాం కదా! ఇప్పుడు ఒక తల్లి ఉంటది. భర్త లేడు. పిల్లల్ని చదివించుకుంటా ఉంటది. డబ్బులు ఇస్తారు, చదివించుకుంటది. ఇప్పుడు ఈ అమ్మాయి ఉపాధి కోసం బయటికెళ్ళాలనుకోండి. ఆడపిల్ల ఉంటే నా పిల్లకి రక్ష ఏంటి? ఈ మధ్య కాలంలో మగపిల్లల మీద కూడా అకృత్యాలు పెరిగిపోయినాయి. పిల్లలకి రక్షణ ఎక్కడ? అందుకే హాస్టల్స్ లాంటివి ఉంటే హాస్టల్‌లో పెట్టుకుంటారు. అవి తీసేస్తున్నారు. అదేమిటి, దానికి ఏం కారణం చెప్తున్నారు? ఈ ఎన్‌జీఓలు వాళ్ళ కోసమే నడుపుతున్నారు ఇయన్నీ. అందుకే మేము ప్రభుత్వం మా బాధ్యతగా తీసుకొని మేము వీళ్ళకి ఇచ్చేస్తున్నాము, డబ్బులు ఇచ్చేస్తున్నాము. అంటే ప్రతిదీ అకౌంట్‌లోకి డబ్బులు. ఇస్తారా? ఇవ్వరా? అంటే తెలీదు. ఇవన్నీ ఎలక్షన్ ముందు నిద్రలేస్తాయి ఈ పథకాలన్నీ. ఎలక్షన్‌లు అవ్వగానే నిద్రపోతాయి. మొత్తానికి ప్రభుత్వమే ఇనిషియేటివ్ తీసుకొని ఇలాంటి ఖచ్చితంగా, అత్యాచారాలు ఖచ్చితంగా. జరగకుండా సమస్య మొదలవ్వడానికి కుటుంబమే కేంద్ర స్థానం కావచ్చు. కానీ ప్రభుత్వం తీసుకునే అనాలోచిత చర్యల వల్లనే కుటుంబాల్లో అశాంతి వస్తుంది. ఈ అశాంతికి బలైపోతుంది మటుకు ఆడవాళ్ళు, పిల్లలు. దీన్ని అరికట్టాలి అంటే మటుకు ఈ విధమైన చర్యలు తీసుకోకపోతే, మద్యరహిత సమాజం లేకపోతే ఇలాగే అవుతుంది. పోనీ ఇలాంటి వాళ్ళకేమన్నా రీహాబ్ సెంటర్‌లు ఉన్నాయా? అంటే అది లేదు. ఇంక చెప్పుకుంటా పోతే మీకు సాయంత్రం వరకు చెప్పగలుగుతా నేను. ఎక్కడో చోట ఒక కట్ పాయింట్ ఉండాలి గదా! నేను సింపుల్‌గా చెప్పేదదే. ఆ అమ్మాయి గురించి అలా ఆ అమ్మాయే మన అమ్మాయి అయితే మనం ఎలా ఆలోచిస్తాం? ఆ అమ్మాయే నేనైతే నాకు నేను ఎంత జస్టిఫికేషన్ ఇచ్చుకుంటానన్న దగ్గరే మనకి సరైన సమాధానం దొరుకుతది. నేను అది కోరుకుంటున్నా సమాజం నుంచి. సమాజం మొత్తం నుంచి వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటి అంటే, జబర్దస్తుల గురించో, లేకపోతే ఇంకోటో వాటిల గురించి కాకుండా, వెకిలి టీవీ షోల గురించో కాకుండా, అసలు మన సమాజంలో మన పక్కింట్లో ఇలాంటి హత్య జరిగింది. వాడు చట్టాన్ని చేతిలోకి తీసుకున్నాడు, నరికేశాడు. దీనికి కారణం ఏంటి? రేపు మన ఇంట్లో కూడా అట్లాంటి వాడు తయారు కావచ్చు కదా! అనే ఒక ఆలోచన కావాలి. నన్ను కూడా ఇలాగే అనుకుంటారా నేను చచ్చిపోయిన తర్వాత అనే ఫీలింగ్ రావాలి. అప్పుడు మాత్రమే మనుషుల్లో మార్పొస్తది. చాలా థ్యాంక్ యూ కృష్ణకుమారి గారు. అంటే ఒక్క హత్య గురించే కాదు, ఎన్నో విషయాలు చెప్పారు. అంటే ఏది తీసుకుంటే ఇవన్నిటికీ ఒక మూల కారణం దొరుకుతుంది అంటే ప్రభుత్వం. ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని ఏదైతే పనులు చేపట్టాలో ఇలాంటి హత్యలు తగ్గించడానికి ఆ పనులు ఖచ్చితంగా ప్రభుత్వమే దగ్గరుండి కూడా వీటన్నిటికీ పరిష్కారం చేపట్టాలని కృష్ణకుమారి గారు ఎన్నో విషయాలు ఆర్టీవీ ప్రేక్షకులతో చెప్పారు. చాలా థ్యాంక్ యూ మ్యామ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.